ఒక్కసారి నేను చెప్పినట్టు పెసరట్టు చేసుకొని తినండి. అర్రే! నేనే ఏసానా? ఏటి ఎంత టేస్టీగా ఉంది అని మీకే డౌట్ వచ్చేంత బావుంటదండి. పొట్టు పెసరపప్పు ఒక 3 గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. నానిపోయాక ఒక మిక్సర్ జార్‌లోకి ఏసేసుకొని, ఒక పెద్ద సైజు అల్లం ముక్క, మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు రెమ్మ అలా తుంచి అందులో ఏసుకొని, మరీ పేస్ట్‌లా చేసేయకుండా కొంచెం బరకగానే ఆడుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు, మెయిన్ జీలకర్ర ఏసుకోవడం అయితే మర్చిపోకండి. అలానే ఎక్కువేసుకోండి. కొంచెం జీలకర్ర ఏసుకొని ఒక్కసారి కలుపుకున్నాక, ఇప్పుడు మీకు అట్టేసుకోవడానికి ఎలా ఉండాలో అంత కంఫర్ట్‌గా వాటర్ ఏసి కలుపుకొని, ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత బాగా పల్చగా రుద్దుకోండి. రుద్దుకున్నాక హై ఫ్లేమ్‌లో అస్సలొద్దు. మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటే పెసరట్టు ఎప్పుడైనా బాగా కాలుతది. ఒకసారి దాన్ని మళ్ళీ తిప్పి 2 నిమిషాలు కాలిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పి దాని మీద ఉల్లిపాయలేసి మడతబెట్టి తింటే ఉంటదండి. అసలు చట్నీ అక్కర్లేదు. లేదు మేము చట్నీతోనే తింటామంటారా? గట్టి చట్నీతోనే తినండి. పెసరట్టు, గట్టి చట్నీ కాంబినేషన్ ఎక్సలెంట్‌గా ఉంటది. అంటే రేపు ఉదయం టిఫినీలకి పెసరట్టు, గట్టి చట్నీ తినేత్తారనమాట. ఆ తర్వాతైనా తినొచ్చు గానీ ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి.